31 రోజుల ఛాలెంజ్‌లో 20వ రోజు 20వ సామెతతో సిద్ధమా? నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. మన హృదయంలో ఏది ఉంటదో అదే కదండీ మనం బిహేవ్ చేస్తాం. మన బిహేవియర్ బట్టే కదా మన ఫ్యూచర్ ఉంటది. మీ ఫ్యూచర్ ఎలా ఉంటదో మీరు ఎక్కువ బాధపడొద్దు. అది మీ హృదయంలో నుంచే వస్తది. మీరు గనక దేవుడిని నమ్మగలిగితే అది హృదయంలో జరిగే క్రియ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. మీకు ఏ ఆశీర్వాదాలు కావాలన్నా అవన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వగలడని నమ్మండి. మీ హృదయంలో ఎప్పుడైతే నమ్ముతారో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయండి. దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మి మేనిఫెస్ట్ చేయగలిగితే దేవుడు మీకు సమస్తము ఇస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. మీరు బయట వారికి ఎలా కనిపిస్తున్నారో నాకు తెలియదు కానీ మీకు తెలుసు. దేవునికి కూడా మీ అంతరంగం తెలుసండి. మీ అంతరంగంలో ఉండే చెడుతనాన్ని తీసివేయాలంటే ఒక్క దేవునికే సాధ్యం. ఒక్కొక్కసారి మనం చెడుని వెతుకుతూ కింద వైపు చూస్తూ ఉంటాం. కానీ పైకి చూడాలంటే దేవుడు పైనుంచి ఒక దెబ్బ కొడితే కానీ తిరగని పరిస్థితి. మనం ఎంత పిలిచినా ఒక ఆయన కింద ఏదో చూస్తా పైకి చూడకపోతే ఏం చేస్తాం? పైనుంచి ఏదైనా విసురుతాం. అలాగే దేవుడు ఏదైనా దెబ్బ కొడితే దేవుని మీద ఆయాసపడద్దండి. యేసు ప్రభువు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ఆమెతో వ్యభిచారం చేసి ఉన్నాడు అన్నాడు. పైకి మీరు వ్యభిచారులుగా కనిపించకపోవచ్చు, చాలా యథార్థవంతులుగా కనిపించవచ్చు, కానీ మీ నీతి పరిసయ్యుల నీతి కంటే గొప్పగా ఉండాలన్నాడు. ఎందుకంటే పరిసయ్యులు చెప్తారు కానీ చెయ్యరు, వారికి ఏడింతల శ్రమ ఉందన్నాడు. అందుకే జాగ్రత్త వహించండి, అంతరంగములు పరిశోధించి దేవుని దగ్గర మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఆ హృదయ శుద్ధి కోసం ఆయన ఒక దెబ్బ కొట్టినా కూడా ఆయాసపడకుండా దేవుని క్షమించమని అడిగి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. అంటే నీ గృహం ఆశీర్వదించబడాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలన్నా ముందు నీ హృదయంలో ట్రస్ట్ చేయండి. దేవుడు చేస్తాడు, నాకు అన్ని దీవెనలు ఇస్తాడు అనుకుంటే తప్పనిసరిగా మీ హృదయాన్ని దేవుడు కరెక్ట్ చేసే ఆ దెబ్బలు తట్టుకొని మీరు నిలబడి, మీరు పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడి ముందుకెళ్ళగలిగితే మీ భవిష్యత్తు మారిపోతుంది.